నేను అలా చూస్తూ ఉంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని పెట్టారండి నాకు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని నాకు పెట్టలేదు, జనరల్గా ఉంటాయి కదా యూట్యూబ్లో లేకపోతే ఫేస్బుక్లో అట్లా వస్తుంటాయి కదా, అట్లా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని కనపడిందండి. అయితే నేను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పడానికి ఈ భూమి మీద నాకు ఫ్రెండ్సే లేరండి. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు మాత్రమే నాకు స్నేహితుడై ఉన్నాడు. హల్లెలూయా. పిచ్చపాటిగా ఫ్రెండ్స్తో మాట్లాడినట్టుగా అలాగా ఎవరు లేరండి. అయితే ప్రభుకు స్తోత్రం. 2000 సంవత్సరం నుంచి నాకు స్నేహితుడు, యేసుక్రీస్తే స్నేహితుడు అని తెలుసుకోవడము నాకు ప్రారంభమైంది. నేను తెలుసుకున్నాను. అయితే ఈలోగా ఆ స్నేహితుడు ఇంకో స్నేహితుడిని ఇచ్చాడని నాకు. ఆ స్నేహితుడు ఇంకో స్నేహితుడిని ఇచ్చాడు. స్నేహితుడు అని నేను అన్నాను కానీ స్నేహితురాలన్నమాట, ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఒక ఫ్రెండును యేసు ప్రభు అనే స్నేహితుడు ఒక స్నేహితురాలని ఇచ్చాడండి 2001లో. నా భార్య అండి. మీరు అనవసరమైన మీ మైండ్ను అటు ఇటు పోనిచ్చుకోకండి. ఎందుకంటే ఫ్రెండ్ అంటే బాగుండు, కానీ నేను ఫ్రెండీ అన్నా కదా. అయితే యేసు ప్రభు నా స్నేహితుడైతే దేవుడు 2001 సంవత్సరంలో నాకు ఒక ఫ్రెండ్ లాంటి భార్యని ఇచ్చాడండి. ఓకే, ఆల్ హస్బెండ్స్, మీ ఫ్రెండ్షిప్ మీకు కనుక మీ వైఫ్ ఫ్రెండ్ కాకపోతే ఉపవాస ప్రార్థన చేసేసేయండి అంతే. ఎందుకంటే దేవుడిచ్చిన బంధాలలో దేవుడంతటి వాడే మనకు స్నేహితునిగా ఉన్నాడండి. దేవుడిచ్చిన ప్రతి బంధంలో ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది. అంటే ఓపెన్గా మాట్లాడుకోవడం అనేది ఉంటుంది. అనవసరమైన దారిలో పోయే ప్రతి ఒక్కరితో ఫ్రెండ్షిప్ చేస్తామండి. దానివలన ఎంత గాయమో హృదయంలో, ఎంత బాధో. కానీ ప్రభుకు స్తోత్రం, యేసుక్రీస్తు నీ క్రైస్తవ జీవితంలో నీకు ఒక మంచి స్నేహితుడు అని నువ్వు ఎప్పుడైనా రుచి చూసావో లేదో. కానీ దేవుడు అబ్రహాముకు, తాను పిలిచిన అబ్రహాముకు నేను దేవుడను అన్న దానికంటే స్నేహితుడను అన్ని రుచి చూపించాడు. చూద్దాం 18వ అధ్యాయం తీసారా? 18వ అధ్యాయం తీసిన తర్వాత 16వ వచనం నుండి చూద్దామండి. అసలు ఒక వ్యక్తి జీవితంలో, ఒక అమ్మాయి జీవితంలో కానీ ఒక అబ్బాయి జీవితంలో కానీ మ్యారేజ్ ఎందుకు జరుగుతుందో తెలుసా అండి? బెస్ట్ ఫ్రెండ్ను సంపాదించుకోవడం అన్నమాట. కొంతమందికి భర్త, భార్య అంతవరకే, మిగిలిన వాళ్ళందరూ ఫ్రెండ్సే. కానీ భార్య ఫ్రెండ్ అవ్వలేదు, భర్త ఫ్రెండ్ అవ్వలేడు. తాను పిలిచిన వ్యక్తికి స్నేహితునిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏ దేవుడిని అయితే మనం ఆరాధిస్తున్నామో ఆ దేవుడు నీకు బెస్ట్ ఫ్రెండ్ అండి. బెస్ట్ ఫ్రెండ్ ఆయన దేవుడే, కానీ నీకు మంచి స్నేహితుడు. నీ జీవితంలో ఆయన మంచి స్నేహము నీ క్రైస్తవ జీవితంలో అర్థమైందనుకో, నీ క్రైస్తవ జీవితాన్ని నువ్వు ఎలా జీవిస్తావో తెలుసా? మిక్కిలి అతిశయంతో జీవిస్తావు, మిక్కిలి
సంతోషంతో జీవిస్తాం. నిజంగా నేను చాలా బ్లెస్డ్ అనుకుంటానండి. ఎందుకంటే యేసు ప్రభు నాకు స్నేహితుడిగా అర్థమయ్యాడు. పూర్తిగా వాక్య జ్ఞానం నాకు లేకపోయినా యేసు ప్రభును నేను ప్రేమించడము అన్నది కూడా, నేను భక్తునిగా ఉండడానికి ఎప్పుడు ఇష్టపడలేదు, కానీ ప్రేమికునిగా ఆయనకు ఉండడానికి ఇష్టపడ్డా. ఎందుకంటే ఆయన కూడా నన్ను ప్రేమిస్తున్నాడు, అది నాకు అర్థమైంది. నాకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పెద్ద జ్ఞానం లేదు, కానీ నాకు దేవుడు అర్థమవడమే ప్రేమికునిగా నాకు అర్థమయ్యాడు, స్నేహితునిగా నాకు అర్థమయ్యాడు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ప్రభు కోట్లాది వందనాలు తెలియజేస్తున్నాను. నా జీవితంలో నేను పెద్ద ప్రొఫెసర్ లాగా ఫీల్ అయిపోతున్నానండి. బైబిల్ మొత్తం చదవకపోయినా, బైబిల్ మొత్తం తెలియకపోయినా, నాకు దేవుడు ప్రేమికునిగా స్నేహితునిగా అర్థమయ్యాడు. దేవుడే, కానీ ఆయన ప్రేమగా నాకు అర్థమయ్యాడు, స్నేహితునిగా నాకు అర్థమయ్యాడు. ప్రభుకు స్తోత్రం. అందుకనే సినిమాలు చూసిన ప్రతిసారి పోయి ప్రభా హీరోయిన్ కొరకు ప్రాణం పెడతారు చూడండి, అది చూసి పోయి ప్రభా నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, నా ప్రియుడవు, నువ్వు నా స్నేహితునివి అని ప్రభుకు స్తుతులు చెల్లించేవానండి. అందరు ఇక్కడే ఉన్నారండి. రాను రాను యేసు ప్రభు యొక్క ప్రేమ ఆ తీవ్రత అధికమయ్యే కొద్దీ ఇంకా ఆయన దగ్గరే సెటిల్ అయిపోయానండి. ఇంకా సినిమాలు లేవు, ఇంకేం లేవు. నేను చిన్నగా ఉన్నప్పుడు సండే 3 o'clock ఏమో ఒక రేడియోలో నాటిక వచ్చేదండి. అంటే ఒక ఆడియోలో నాటిక వచ్చేది. దాన్ని ఏమంటారు తెలియదు, నాటిక అని మాత్రమే నేను అనగలను. అది వినేవాడినండి. అది విని దాంట్లో హీరోయిన్ కొరకు ఏదైనా త్యాగం చేసినాడంటే వెంటనే వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ప్రభువాను నా కొరకు ప్రాణం పెట్టామని ప్రభుకు స్తుతులు చెల్లించేవాడిని. నా ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసా అండి? బైబుల్ కాదండి, సినిమా. హలో అందరు ఇక్కడ ఇట్లా చెప్తే అబద్ధ బోధ అని మీరు అంటారండి. కానీ ఏం చేద్దాం మరి, నాకు దేవుడు మొట్టమొదట అలానే అర్థమయ్యాడు. దేవుడు విగ్రహము అని నమ్మే నా జీవితంలో దేవుడు ప్రేమ, దేవుడు స్నేహము అని నాకు అర్థమవడం ప్రారంభించిన తర్వాత ఆ ప్రేమ నన్ను ఎప్పటికప్పుడు ఒప్పించేది. ఆయన నాకు చూపించిన ప్రేమ నాకు ఎప్పటికప్పుడు ఒప్పించేదండి. దయచేసి మీరు కూడా సినిమాలు చూసి నాలాగా నేను కూడా సినిమాలు చూస్తాను, ఇన్ని రోజులు పెద్ద పొరపాటు అయిపోయింది, ఏ సేవకునైతే నేను కలిగి ఉన్నానో బ్రహ్మాండం, అసలు ఇన్ని రోజులు నేను సినిమా చూస్తుంటే సైతాన్ శోధన అనుకున్నాను నేను. లేదు, సేవకుని మాదిరి నేను కూడా సినిమాలు చూస్తాను, దేవుని ప్రేమ తెలుసుకుంటానని దయచేసి ఇప్పుడు విషయం చెప్పట్లేదండి, ఆదిలో విషయం చెప్తున్నాను. నా పునాది విషయాలు చెప్తూ ఉన్నాను. యేసుప్రభును అప్పుడే కొత్తగా తెలుసుకున్న రోజుల్లో, ఆ రోజుల్లో నా యవ్వన కాలంలో దేవుడిని నేను అలా తెలుసుకున్నాను. అలాగా అడుగులు తప్పటడుగులు మధ్యలో దేవుడు నాకు జ్ఞానం లేకపోయినా దేవుడు నాకు ప్రేమగా స్నేహంగా అర్థమయ్యాడు. అది చెప్పడానికి నేను చెప్తున్నాను. అంతేగాని మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళి యూట్యూబ్ ఓపెన్ చేసి లవ్ స్టోరీ తెలుగు మూవీస్ అని కొట్టి పాస్టర్ చంద్రప్రకాష్ని పక్కన బ్రాకెట్లో పెట్టి లేనిపోనివన్నీ చేయకండి దయచేసి. ఎందుకంటే అటు ఇటుగానే జీవితం అండి. పూర్తిగా యేసుప్రభుని నమ్మిన జీవితం కాదు, పూర్తిగా లోకంలో ఉన్న జీవితము కాదు. అలాంటి రోజుల్లో
ప్రేమ కనపడిన ప్రతి చోట, ప్రేమ త్యాగాన్ని చేసిన ప్రతి చోట యేసుప్రభు నా కొరకు చేసిన దాన్ని బట్టి నేను ఎంతగానో ఫీల్ అయ్యేవాడిని, ఎంతగానో ఇన్స్పైర్ అయ్యేవాడిని. నిజమే, నా కొరకు యేసుప్రభు ప్రాణం పెట్టాడు. ఇలాగా ప్రారంభమైనటువంటి క్రైస్తవ జీవితం అని. అలాగా ప్రారంభమై మరి మధ్యలో అన్నీ అంతమైపోయాయి. యేసుప్రభు ప్రేమ స్నేహం మాత్రం కంటిన్యూ అవ్వడం ప్రారంభమైందండి. అలా అవుతూ 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 దేవుడు నా జీవితంలో శ్రేష్టమైన వారిని దేవుడిచ్చాడు, మిమ్మల్ని కూడా కలుపుకొని. శ్రేష్టమైన వారిని దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. ఎవరినైతే దేవుడిచ్చాడో ప్రతి ఒక్కరూ శ్రేష్టమైన వారిని దేవుడిస్తూ వచ్చాడు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఎవరు దగ్గరికి నేను వెళ్ళాలన్నా ప్రేయర్కి, ఎవరు ప్రేయర్కు నా దగ్గరికి రావాలన్నా ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ నేను వెళ్ళలేను, మనుషులు నా దగ్గరికి రాలేరు. ఎందుకంటే దేవుడు ఇస్తేనే మనుషులు వస్తారు, లేకపోతే రారు. నా జీవితంలో దేవుడు నన్ను పిలిచిన పిలుపులో ఎవరికి నేను బ్లెస్సింగ్గా ఉండాలో వారికి నేను బ్లెస్సింగ్, ఎవరు బ్లెస్ అవ్వాలో వారు వస్తారు. దీన్ని నేను మొట్టమొదటి నుంచి కూడా నమ్ముతున్న వ్యక్తిని. అందుకని చాలా సెక్యూర్డ్గా నేను పరిచర్య చేస్తాను. భయం ఉండదు నాకు. వీళ్ళు రాకపోతే ఎలా, వీళ్ళు దశమ భాగాలు ఇవ్వకపోతే ఎట్లా, వీళ్ళు కానుకలు ఇవ్వకపోతే ఎలా, వీళ్ళు అని ఇన్సెక్యూర్డ్గా నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. కారణం ఏంటంటే నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన వాడు, నా ప్రియుడు, నా స్నేహితుడైన వాడు నాకు సమృద్ధి అయి ఉన్నాడు. ప్రాణమే పెట్టాడు. ఏం పెట్టాడు? ప్రాణమే పెట్టాడు. నా అవసరతలు ఖచ్చితంగా ఆయన తీర్చువాడుగా ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు ఎవరినైతే పిలుస్తాడో దేవుడు వారికి స్నేహితునిగా ఉంటాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామని. సరే, ఎవరి విషయమో పక్కన పెడదాం. మీ పక్క వాళ్ళు చెప్పండి, అందరి విషయాలు పక్కన పెడదాము. ఇంతకు అబ్రహాము జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడు? అందరి విషయం పక్కన పెడదామండి, అందరి విషయం పక్కన పెడదాం. అబ్రహాము జీవితంలో దేవుడు అబ్రహాముకు ఏమై ఉన్నాడు? ప్రభుకు స్తోత్రం. మీ పక్క వాళ్ళని అడగండి, అసలు నీకు దేవుడు స్నేహితునిగా ఎప్పుడైనా పరిచయం అయ్యాడా? దేవుడు నీకు స్నేహితునిగా ఎప్పుడన్నా కనపడ్డాడా? నీ జీవితంలో నిజంగా నాకు ఫ్రెండ్సే లేరు అని అంటే హల్లెలూయా, యేసు ప్రభువు నీకు స్నేహితుడిగా, ప్రేమికునిగా అర్థమైతే నిజంగా నువ్వు ధన్యునివి. ప్రభుకు స్తోత్రం. చాలామంది నాతో ఎవరు స్నేహం చేయరు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు అని చాలా డిప్రెస్ అవుతారండి. కానీ ప్రభుకు స్తోత్రం, నీ జీవితంలో యేసు ప్రభువును నువ్వు తెలుసుకుంటే, ఆయన నువ్వెందుకు తెలుసుకున్నావంటే ఆయన నిన్ను ప్రేమించి తనను తాను నీకు ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడు అబ్రహాము కొరక, అబ్రహాము దేవుని కొరక? దేవుని కొరకు అబ్రహామా, అబ్రహాము కొరకు దేవుడా? ఇది కనుక అర్థమవుతే నువ్వు ఏ రోజు కూడా కృంగిపోవు. అబ్రహాము కొరకు దేవుడా, దేవుడి కొరకు అబ్రహామా? ఆనియను మన కొరకా, లేకుంటే మనం ఆనియన్ కొరకా? మరి దేవుడు ఎందుకు నీ జీవితంలో? దేవునికి నువ్వు అవసరమా, నీకు దేవుడు అవసరమా? సింపుల్ లాజిక్ ఏంటో తెలుసా అండి? నిన్నెవరైతే చేశారో ఆ చేసిన వ్యక్తికి నువ్వు అవసరం. సింపుల్ లాజిక్ అండి కదా, అవునా కదండి? ఆనియను మనిషిని చేసిందా, మనిషి ఆనియన్ చేశాడా? మనిషి ఆనియన్ను పుట్టించాడా,
లేకపోతే ఆనియన్ మనిషిని పుట్టించిందా? ఇప్పుడు చెప్పండి, ఆనియన్ ఎవరి కొరకు? అంతే, ఆనియన్ లేకపోతే నువ్వు ఇంకొకటి తయారు చేసుకుంటావు. బాగా గమనించండి, దేవుడు మానవుణ్ణి చేశాడు. ఇప్పుడు మానవుడు ఎవరి కొరకు? అంతే. అబ్రహాము ఎవరి కొరకు? నేను అబ్రాము అనలేదు, అబ్రహాము ఎవరి కొరకు? కారణం ఏంటంటే, అబ్రాము అనే వ్యక్తి ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులకు సంబంధించిన వ్యక్తి. కానీ అబ్రహాము అన్న వ్యక్తిని దేవుడు స్నేహం చేసి ఒక జీవితాన్ని భూమి మీదకి తీసుకొని వచ్చాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. చూద్దాం 18వ అధ్యాయము 16వ వచనం నుండి. అప్పుడు ఆ మనుష్యులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. నేను చెయ్యబోవు కార్యమును అబ్రహాముకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా గొప్ప జనాంగము కదా. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఇవన్నీ చేసింది ఎవరండి? అబ్రహామును చేసింది ఎవరు? అబ్రహామును చేసిన దేవుడు అబ్రహాముకు నేను దాచెదనా అని అంటున్నాడండి. జనరల్ ఈ ఫీలింగ్స్ ఎవరి మధ్యలో వస్తాయి చెప్పాలండి. యాక్చువల్లీ యాంప్లిఫైడ్ బైబిల్లో ఒకసారి చూద్దామా? యాంప్లిఫైడ్ వర్షన్లో, ఇంగ్లీష్లో యాంప్లిఫైడ్ వర్షన్లో 17-18 వర్స్ చదువుదామని. The Lord said, Shall I keep secret from Abraham, my friend and servant? My friend and servant. అయితే దేవుడు తనలో తాను ఫీల్ అవుతున్నాడు. ఏమని ఫీల్ అవుతున్నాడు? అందరూ చెప్పండి. దేవుడు అంతటకు దేవుడు అనుకుంటున్నాడు. చెప్తాం దేవుడు అంతటకు తన హృదయంలో అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? మన స్వారూప్యమందు నరులను చేయుదము అని అనుకున్నాడు. మన స్వారూప్యమందు మన పోలిక చొప్పున నరులను చేయుదం అనుకున్నాడు. ఎక్కడ? ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వచనంలో అనుకున్నాడు. ఏమనుకున్నాడు? మన స్వారూప్యమందు మన పోలిక చొప్పున నరులను. మరి అలా చేయాలి అని ఆలోచించడం ఎవరి గురించి ఆలోచిస్తారు? ఆ నేచర్ని ఏమనొచ్చు? అలా అనుకోవడాన్ని ఏమనొచ్చు? ఇక్కడ మనం చూస్తున్నాము, ఏమని చూస్తున్నామంటే, నేను చెయ్యబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా గొప్ప జనాంగము కదా, నిశ్చయముగా భూమి మీద ఆశీర్వదించబడిన వ్యక్తి కదా. ఇంకా ఆశీర్వదించబడలేదండి, ఇంకా ఆశీర్వదించనే పడలేదు. ఇంకా వాగ్దానం నెరవేర్చబడిందా? ఇంకా నెరవేర్చబడలేదు. కానీ దేవుడు ఎలా ఫీల్ అవుతున్నాడు? ఈ జెలసీ పీపుల్కి ఇటువంటి ఆలోచన ఉండదండి. అసూయ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అనుకుంటారు. మంచిగా తయారైతే దీని మొహానికి ఇంత అవసరమా? కానీ యూఆర్ లుకింగ్ సో, బయటికి అనడం మాత్రం చాలా మటుకు మగవాళ్ళ కంటే అదేంటో కానీ స్పిరిట్ ఆఫ్ జెలసీ అనేది ఆడవాళ్ళలో ఎక్కువ పని చేస్తుందండి. చర్చిలో కాదులేండి, వేరే వాళ్ళు ఆడవాళ్ళలో జెలసీ అనేది ఫ్రెండ్స్కి మాత్రం ఫ్రెండ్షిప్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్. కానీ ఒక్క మార్క్ ఎక్కువ వచ్చిందనుకో అంతే. అది నిజంగా చెప్పాలంటే అది ఉండకూడదండి. కానీ అది ఎందుకు వస్తుందో తెలియదండి. ఆ ఫీలింగ్ అనేది, ఆ జలసీ అన్న ఫీలింగ్ అనేది జలసీ అని కూడా మనకు అర్థం కాకుండానే వచ్చేస్తుంది. అయితే దేవుడు ఇంకా అబ్రహాం జీవితంలో కానీ ఏమంటున్నాడో తెలుసా? అబ్రహాం నిశ్చయంగా గొప్ప జనాంగము కదా, ఆశీర్వదింపబడిన వ్యక్తి కదా, నేను దాస్తే
దాచిపెడితే ఎలా? ఈ విషయాన్ని దాచిపెడితే ఎలా? రేపొద్దున అబ్రాహాము నన్ను అడుగుతాడు కదా, ఒక్క మాట నాకు ఎందుకు చెప్పలేదు అని. ఈవెన్ ఈ ఫీలింగ్స్ అన్నీ ఎవరి మధ్యలో వస్తాయి? ఇలాంటి ఫీలింగ్స్ ఎవరి మధ్యలో వస్తాయండి? మీరేం అమాయకులు కాదు, వచ్చాడు స్నేహితులు ఉంటారండి. మీరు మామూలు ఫీలింగ్స్ ఉండవు కదా. బిట్టర్ ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, అనుకున్నది ఒకటి జరిగినది ఒకటి అన్నట్టుగా ఉంటుందండి. మనం బాధపడడానికి దుఃఖపడడానికి రీజన్ ఏంటంటే, మన ఎక్స్పెక్టేషన్కు తగినట్టుగా ఎదుటి వ్యక్తి ఉండకపోవటమే భయంకరమైన డిప్రెషన్ అండి. అది ఎంత ఫెయిర్ అండ్ లవ్లీ కొట్టినా బయటికి కనపడుతుంది. ఎంత బ్యూటిఫుల్గా తయారైనా అలాగా బయటకు వచ్చేస్తుందండి. అయితే బాగా గమనించండి, యేసుప్రభు నువ్వు ఎందుకు నమ్మావో తెలుసా? ఆయన నీకు మంచి స్నేహితుడు. నీ స్నేహితుల వలన ఈ భూమి మీద నువ్వు ఎంతగా డిస్టర్బ్ అవుతావో, ఎంతగా ఇబ్బంది పడతావో, నువ్వు నమ్మిన మనుషులు నిన్నెంతగానో గాయపరిస్తే ఆ గాయాల వలన నువ్వెంత డిప్రెస్ అయిపోయి బాధపడి దుఃఖపడి నలిగిపోతూ ఉంటావో, ఎవరికి కనపడకుండా మేకప్ల మీద డబుల్ మేకప్ త్రిబుల్ మేకప్ కొడుతూ ఉంటావో, ఇంకా నీకు మేకప్తో పని లేదు, నేనే నీ మేకప్ అని ఆయనలోకి బాప్తిసం ఉంది, ఆయన నువ్వు ధరించుకొని ఉన్నావు. ఇంకా నువ్వు ఏం మేకప్ చేయాల్సిన పని లేదు, దాచిపెట్టుకోవాల్సిన పని లేదు. నీ దుఃఖాన్ని, నీ గాయాలను దాచిపెట్టుకోవాల్సిన పని లేదు. ఆయనే నీకు మంచి స్నేహితుడై, ఆయననే నీకు సంపూర్ణముగా అన్నీ అయి ఉండడానికి నిన్ను తనలోకి బాప్తిసం పొంది తనను ధరించుకునేటట్టుగా చేసి ఉన్నాడు. అది బాప్తిసం యొక్క విలువ. బాప్తిసం యొక్క విలువ ఏంటంటే అది. మన వాళ్ళు ఏం చెప్తారో తెలుసా అండి? జాగ్రత్త, బాప్టిజం తీసుకుంటే పడిపోతే రెండింతల ఉగ్రత వస్తుంది దేవుంది. ఎవరైనా ఇటువంటి మాటలు చెప్తే దయచేసి మీ కిచెన్లోకి వెళ్ళి ఆ పెన్నం మీద నుంచి చేతితో తీస్తే కాలుతుందని అది ఉంటుంది కదా, అది బాగా వేడి పెట్టి తీసుకొని వచ్చి జీవితంలో గుర్తుండే చోట వాత పెట్టండి. ఎందుకో తెలుసా అండి? నువ్వు పొందే బాప్తిస్మము ఏంటో తెలుసా? నీ స్నేహితుని నువ్వు ధరించుకోవటం, నీ కొరకు ప్రాణం పెట్టిన వాని జీవితాన్ని నువ్వు ధరించుకోవడం. ఆయన నిన్ను వెలపెట్టుకొని తన సొత్తుగా చేసుకున్నాడు. ఎంత ప్రేమ ఉంటుంది అందులో, ఎంత స్నేహం ఉంటుంది అందులో. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రేమ స్నేహంగా పనిచేస్తుందండి. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్నేహం పనిచేస్తుంది. ప్రేమ ఎక్కడైతే ఉండదో అక్కడ ద్వేషం పనిచేస్తుంది. ఇంకేమైనా ప్రేమై ఉన్నాను అని చెప్పుకుంటున్నాడు. అబ్రాహామును దేవుడు ప్రేమించి తయారు చేశాడు భూమి మీద. అబ్రహామును దేవుడు అబ్రహాముతో కన్సల్ట్ చేయకుండా, అబ్రహాముకు చెప్పకుండా నేను ఎలా చెయ్యాలి అంటే దాని అర్థం ఏంటంటే, నేను పరలోకం యొక్క అధిపతిని, ఈ భూమి మీద అధిపతి అబ్రహాము అని ఫీల్ అవుతున్నాడు దేవుడు కదా. లోకల్ ఇప్పుడు ఎవరైనా వేరే స్టేట్ పోలీస్ వాళ్ళు ఈ స్టేట్లో ఉన్నటువంటి క్రిమినల్స్ని పట్టుకోవాలంటే సరాసరిని వచ్చి కూడా పట్టుకోవచ్చు, కానీ ముందు ఇక్కడున్న లోకల్ పోలీస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ హెల్ప్ తీసుకొని చేస్తూ ఉంటారు. దేవుడు తాను చెయ్యాలనుకున్న పనిని అబ్రహాముకు దాచకుండా చేయాలనుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు అబ్రహామును ఎలా ఫీల్ అవుతున్నాడో తెలుసా అండి?
ప్రేమిస్తూ ఉన్నాడు, స్నేహితునిగా ఫీల్ అవుతున్నాడు. అంత మాత్రమే కాదు, నేను పరలోకమందు ఎలా అధిపతినై ఉన్నానో ఈ భూమి మీద అబ్రహాము కూడా అంతే అధికారం కలిగిన వాడు అని దేవుడు ఫీల్ అవుతున్నాడు. మీ పక్కల మొహం చూడండి, 24/7 ఏడుపు మొహమే. క్రైస్తవులు అనగానే ఇది లేదు, అది లేదు, నిత్యము దుఃఖమే. మీ పక్క వాళ్ళని చూడండి, దయచేసి ఏడవద్దని చెప్పండి. దయచేసి ఏడవద్దు ప్లీజ్. ఎందుకంటే నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన వాడికి ఇన్సల్ట్ అవుతుంది నువ్వు ఏడిస్తే. ఆయన నిన్ను చూస్తున్న గొప్ప స్థితిని నువ్వు గనక పక్కన పెడితే అసలు నీ క్రైస్తవ జీవితమే నీకు శాపగ్రస్తంగా కనపడుతుంది. మళ్ళీసారి చదువుదామా తెలుగులో చదువుదామండి. ఆదికాండం 18వ అధ్యాయము 16, 17, 18 వచనాలు, 19 కూడా చదువుతాం. ఇట్లనగా యెహోవా అబ్రహామును అతనికి కలుగుజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గాయకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. నేను బాబా ఎంతవరకు ఎరిగి ఉన్నాడని, ఎంతవరకు ఎరిగి ఉన్నాడు అబ్రహామును గురించి? అబ్రహాము తన సంతానమునకు నేను ఏదైతే చూపించానో, ఏదైతే నేను చెప్పానో దాని అంతటిని అబ్రహాము క్యారీ చేస్తాడని దేవుడు నమ్ముతున్నాడు. మీ పక్క వాళ్ళని చూడండి, అసలు నువ్వా విశ్వాసివి దేవుడా? నువ్వు నమ్ముతున్నావా, దేవుడు నేను నమ్ముతున్నాడా? మీ పక్క వాళ్ళ మొహం చూసండి, నిష్ఠురంగా చూడండి, చెప్పండి ఏం ఫేస్ నీది? దేవుడు ఇంత నమ్ముతున్నాడు నిన్ను అనండి. మీ పక్కన వాళ్ళు అనండి, ఏం ఫేస్ నీది? ఈ ఫేస్నా దేవుడు? మామూలుగా మాట్లాడుకోరా, నేను చెప్తేనే మీకు కదా. దేవుడు ఏంటి? దేవుడు నమ్మడం ఏంటి? అసలు దేవుడు మనల్ని నమ్మడం ఏంటి? దేవుడు మనల్ని నమ్మటం ఏంటి? ఎక్కడైతే ప్రేమ స్నేహం ఉంటుందో అక్కడ నమ్మకం ఉంటుంది. ఎక్కడైతే ప్రేమ స్నేహం ఉంటుందో అక్కడ ఏముంటుంది? నమ్మకం ఉంటుందండి. నమ్మకం ఉంటుంది, ఫెయిత్ అనేది ఉంటుంది. అందుకనే నీతిమంతుడు దేనివల్ల జీవిస్తాడు అంటే, నీతిమంతుడు అంటే ఎవరు? నీతిమంతుడు అంటే ఎవరు? నీతిమంతుడు లేడు, ఒకడును లేడు అన్న ఈ మాటలు, బైబిల్ చెప్తున్నటువంటి ఈ మాటల్లో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అన్న మాట కూడా రాయబడిందండి. ఒక్కడు లేడు అన్న చోట నీతిమంతుడు ఎక్కడి నుంచి వచ్చాడు మరి? మీ పక్క వాళ్ళతో చెప్పండి, దేవుడే చేసుకున్నాడు, దేవుడే తయారు చేసుకున్నాడు. తాను చేసుకున్నటువంటి మనిషిని తాను ఎంత గొప్పగా చూస్తున్నాడో. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నీ ఫీలింగ్స్తో ఎవరికి కావాలి? చెప్పండి, నీ ఫీలింగ్స్తో ఎవరికి? అసలు దేవుడి ఫీలింగ్స్ ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే నువ్వు మారిపోతావు. హల్లెలూయా. ఏ ఆశీర్వచనం వచ్చింది మన మీదకి? అబ్రహాము యొక్క ఆశీర్వచనం వచ్చిందండి మన మీదకి. అబ్రహాము యొక్క ఆశీర్వచనంలో మనం ఉండడానికి, అబ్రహాముకు సంబంధించిన ఆశీర్వాదంలో మనం ఉండున్నట్లుగా యేసుక్రీస్తు మన కొరకు శాపమయ్యాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, ప్రతి క్రైస్తవ జీవితంలో క్రీస్తు ఆ క్రైస్తవునికి ఏమై ఉన్నాడు? నోరు తెరిచి మనం ఎందుకు పాడలేమో తెలుసా అండి? నోరు తెరిస్తే ప్రార్థన వస్తుంది బాగా. ప్రభా అని మొరపెట్టడం. పిల్లలు పుట్టిన తర్వాత డెలివరీ టైంలో అందరూ చెవులు ఇలా పెట్టుకొని వింటూ ఉంటారు.
అనేసరికి పుట్టారు. డెలివరీ అయిందంట. దేన్ని బట్టి క్రైస్తవునిలో స్తుతి అనేది కూడా అదే. క్రైస్తవునిలో స్తుతి అనేది కూడా దేవుణ్ణి స్తుతించడం, గణపరచడం, హెచ్చించడం అంటే అర్థం ఏంటంటే అది ప్రేమలో, స్నేహంలో, నమ్మకంలో నుంచి వచ్చేటువంటి ఒక పవర్, ఎనర్జీ. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? పాటల బుక్ తీసుకొని ఉజ్జీవ కీర్తనలు తీసుకొని పాడతాం. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నడిపించును, ఈ మధ్యలో మాడు వాసన వచ్చును. యేసు చాలును హల్లెలూయా, యేసు చాలును హల్లెలూయా, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ప్రభు ఆయనను స్తుతించడం, ఆయనను ఘనపరచడం, ఆయనను హెచ్చించడం, ఆయనతో సమయం గడపడం అనేది ఏంటో తెలుసా అండి? ప్రేమ, స్నేహం, నమ్మకంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక తీవ్రత, ప్రెజర్, ఒత్తిడి లాక్కెళ్ళిపోతుంటుంది. అది పక్కన చూడండి, హలో ఈ మధ్యలో ప్రేయర్ చేయలేకపోతున్నావా? అవును, దాని మీనింగ్ ఏంటో తెలుసండి, వేరే ప్రెజర్ నీలో పనిచేస్తుందని అర్థం. ఇంకా వేరే ప్రేమ ఏదో అర్థమైంది, వేరే స్నేహం ఏదో అర్థమైంది, దాని మీద నమ్మకం వచ్చింది. క్రైస్తవ జీవితంలో ప్రేయర్ ఇలానే చేయాలనేది రూల్ కాదు. నువ్వు ఇట్లా చెయ్యాలి. ఆ ప్రేమ, ఆ స్నేహం, ఆ నమ్మకంలో నుంచి పుట్టుకొచ్చేటువంటి మాటలు, పాటలు, రాగాలు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్తామండి. దేవుని ఫీలింగ్, దేవుడు ఎంత ప్రేమతో అబ్రాహామును పిలిచి అబ్రహాముగా మార్చాడు. ఎన్ని తరాలకు? భూమి యొక్క వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడును. ఎంతవరకు నమ్మాడు అబ్రహామును? ఎంతవరకు నమ్మాడు? భూమి ఉన్నంత వరకు భూమి మీద ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడినట్లు దేవుడు అబ్రాహామును పిలిచాడు, అబ్రాహాముతో స్నేహం చేశాడు. మరోసారి చూద్దాం 19వ వచనం. చాలా జాగ్రత్తగా చూద్దాం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు, యెహోవా అబ్రహామును గూర్చి తాను చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారు. తన తర్వాత అందరు చెప్పండి, తర్వాతను కూడా నమ్ముతున్నాడండి. అబ్రహామునే కాదు, అబ్రహాము తర్వాత సంతానాన్ని కూడా దేవుడు నమ్ముతున్నాడు. అంటే ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన నమ్ముతున్నాడని అర్థం. మీ పక్క వాళ్ళని చూడండి, చర్చికి వచ్చేటప్పుడు అద్దంలో చూసుకొని మిమ్మల్ని మీరు ఎంత తిట్టుకుని వచ్చారో, ఎంతగా మాట్లాడుకొని వచ్చారో, ఎంత అనుకుంటూ వచ్చారో, కానీ దేవుడు మాత్రం నిన్ను చూసి ఏమనుకుంటున్నాడో తెలుసా? నీ తర్వాత కూడా అని అంటున్నాడండి. నీ తర్వాత కూడా నేను నమ్ముతున్నాను, నీ తర్వాత కూడా నేను నమ్ముతున్నాను, నీ తర్వాత జనాంగాన్ని కూడా నమ్ముతున్నాను, తర్వాత నీ జనాంగమును నువ్వే సిద్ధపరుస్తావని నేను నమ్ముతున్నాను అని అంటున్నాడు. ఎంత నమ్ముతున్నాడు చూడండి. మరోసారి 19వ వచనం. నాకు అర్థమైనట్టుగా మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, ఇంకా ఎక్కువ అర్థమైందేమో కూడా నాకు తెలియదు, కానీ మొత్తానికి మాత్రం అందరం కూడా ఒక చోటుకి వచ్చి సెటిల్ అవుదామని అర్థం కావడంలో చూద్దాం. 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గాయకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతనిని ఎరిగి ఉన్నానెను. అందరి యుద్ధం. యేసుక్రీస్తు ప్రభువా,
ఏం ధైర్యం ప్రభా నీది, ఏం నమ్మకం ప్రభా నీది. అబ్రహామే కాదు, అబ్రహాము తర్వాత వాళ్ళకు అబ్రహాము నేర్పిస్తాడు. అది నేర్చుకొని తర్వాత వాళ్ళు కూడా దేవునిలో ఉంటారు, దేవుని కొరకు జీవిస్తారు, దేవుని కార్యములు జరిగిస్తారు అని దేవుడు నమ్ముతున్నాడు అంటండి. ఇప్పుడు చెప్పండి, అసలు దేవుడు మనల్ని నమ్ముతున్నాడా, ఆయన నమ్ముకుంటున్నాడా? ఇదే ధైర్యం అండి నాకు మీ పట్ల నా ధైర్యం ఏంటో తెలుసా అండి, నా విశ్వాసం ఏంటో తెలుసా? దుఃఖంలో కనపన్నా, ఏదైనా నష్టం జరుగుతున్నట్టు కనపన్నా నా ధైర్యం ఏంటో తెలుసా అండి? యేసుక్రీస్తు మీ జీవితాల మీద పనిచేసి ఉన్నాడు. అది శాశ్వతమైనది. మీ దుఃఖము, మీ పరిస్థితులు శాశ్వతమైనవి కాదు. కానీ ఏంటి, ఒక సేవకునిగా మీ పట్ల నా ధైర్యం ఏంటంటే, నా నమ్మకం ఏంటంటే, దేవుడు తన ప్రేమను, తన స్నేహాన్ని, తన నమ్మకత్వాన్ని ఆల్రెడీ నీకు తెలియజేసి ఉన్నాడు. అది నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ఉన్న అక్కడి నుంచి నిన్ను ఆశీర్వాదంలోకి తీసుకుని వస్తుంది. చూద్దాం, మరొకసారి చూద్దాం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది, అతనికి కలుగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గాయకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతను ఎరిగి ఉన్నాను నిన్ను. అంటే దాని అర్థం ఏంటంటే, సింపుల్గా మాట్లాడుకుంటే ఏంటంటే, దేవుడు అబ్రహామును దేవుడు ప్రేమించాడు, స్నేహం చేశాడు, నమ్మాడు. అయితే ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే, తన తర్వాత తరాలకు చెప్తాడు ఏంటంటే, దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు నమ్మకమైన వాడు ఉన్నాడు, దేవుడు మంచి స్నేహితుడై ఉన్నాడు, ఆయన వాగ్దానం చేస్తాడు, ఆయన నిబంధన ప్రకారం నడిపిస్తాడు, ఆయన వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు అని అబ్రహాము తన తరాలకు చెప్తూ వస్తాడు. అలా చెప్పున్నట్లుగా దేవుడు తన ప్రేమను, తన స్నేహాన్ని, తన నమ్మకాన్ని అబ్రహాముకు చూపించాడు. గట్టిగా హల్లెలూయా చెప్తామని. నీ క్రైస్తవ జీవితం ఏంటంటే, నువ్వు ఆయన ప్రేమను, ఆయన స్నేహాన్ని, ఆయన నమ్మకాన్ని నమ్మకముగా రుచి చూస్తూ నీ ఇంటి వారికి, నీ స్నేహితులకు, నువ్వంటే ఇష్టపడే వాళ్లకు నీవు ఇష్టముగా ప్రేమైన వాడిని, నిజమైన స్నేహితుడైన వాణిని, నిజముగా నమ్మే నమ్మకమైన వాణిని నమ్మకముగా నువ్వు పరిచయం చేయాలి. ఇది దేవుని నమ్మకం నీ పట్ల, ఇది దేవుని యొక్క నమ్మకం, యేసుక్రీస్తు యొక్క నమ్మకం నీ మీద. నువ్వు నమ్మకంగా తన ప్రేమను, తన స్నేహాన్ని, తన నమ్మకాన్ని నీవు నీ తరానికి చూపిస్తావు, నేర్పిస్తావు, బోధిస్తావు. నువ్వే అనుభవించకపోతే నువ్వెలా చూపించగలుగుతావు? నీకే దేవుడు స్నేహితునిగా అర్థం కాకపోతే, నీకే దేవుడు ప్రేమగా అర్థం కాకపోతే, 24 గంటలు ఆయన కర్ర పట్టుకొని, ఖడ్గం పట్టుకొని తల తీసేస్తా, ఈసారి మొత్తం తీసేను, సగం నరికేస్తాను, ఒక చెవి ఉంచి ఇంకో చెవిని నరికేస్తాను, ఒక కన్ను నుంచి ఇంకో కన్నును పీకేస్తాను, ఒక చెయ్యి ఉంచి ఇంకో చెయ్యిని తీసేస్తాను, ఒక కాలు నుంచి ఇంకో కాలును తీసేస్తాను అన్నట్టుగా దేవుడు నీకు కనపడుతుంటే నీకు దేవుడు ప్రేమ ఎక్కడ అర్థమవుతుంది? ఆయన స్నేహం ఎక్కడ అర్థమవుతుంది? కారణం ఏంటంటే, ప్రేమలో భయం ఉండదండి, భయంలో ప్రేమ ఉండదు, ప్రేమలో భయం ఉండదు, పిరికితనం ఉండదు. భయం అంటే భయభక్తులు కలిగిన జీవితం గురించి కాదు, గడగడగడ వణికిపోతాం చూడు, అది ఉండదు. గౌరవం ఉంటుంది, సాగిలపడడం ఉంటుంది, గౌరవించడం అనేది ఉంటుంది, లోబడడం అనేది ఉంటుంది ప్రేమలో. కానీ ఏ క్రైస్తవుడైతే ఉట్టి భయంలో ఉంటాడో దేవుడు అంటే, ఆ క్రైస్తవుడే కాదు. కారణం ఏంటంటే, దేవుడు అబ్రహాముకు భయంకరునిగా ప్రత్యక్షం అవ్వలేదు.
ప్రేమగా ప్రత్యక్షమయ్యాడు, స్నేహితునిగా ప్రత్యక్షమయ్యాడు. నమ్మకము కలిగి నమ్మకత్వంగా పనిచేసిన దేవునిగా అక్కడ మనకు కనపడుతున్నాడు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, అబ్రహామును నమ్మాడు దేవుడు, అబ్రహాము సంతానమైన నిన్ను కూడా ఆయన నమ్మాడు. నువ్వు కూడా నమ్మాలి. ఆయన నిన్ను నమ్మాడు, ఆయన నిన్ను ప్రేమించి నీతో స్నేహం చేసి నిన్ను నమ్మాడు. దాని ఫలమే నీ క్రైస్తవ జీవితము. హల్లెలూయా. దేవుడు ఎవరెవరు నమ్మాడు? అబ్రహామును నమ్మడం మాత్రమే కాదు, అబ్రహామును ఎందుకు నమ్మాడంటే తన తర్వాత తరాలకు అబ్రహాము నమ్మకంగా దేవుణ్ణి పరిచయం చేస్తాడని దేవుడు అబ్రహామును నమ్మాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను నమ్మిన దేవుడిని నువ్వు నమ్ము. దేవుడిని నమ్మడానికి నువ్వు కష్టపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. నువ్వు దేవుణ్ణి నమ్మడానికి, బాప్తీసం పొందడానికి, బాప్తీసం పొందిన తర్వాత ఆ పొందిన జీవితంలో నువ్వు ముందుకు సాగడానికి నిన్ను నమ్మిన దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నావు. నిన్ను ప్రేమించిన దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు. నీతో స్నేహముగా ఉన్న దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు. ఒక్కొక్కసారి పరిశుద్ధాత్ముడు మాట్లాడే మాటలను వింటే ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం కాదండి. సర్వోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సమస్తాన్ని మాటతో చేసిన వాడు, సమస్తాన్ని మాటతో నాశనం చేయగలిగిన వాడు నీతో ప్రతి చిన్న విషయం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అని కనుక నీకు అర్థమవుతే నీ క్రైస్తవ జీవితము నీకు తెలియకుండానే అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుందండి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఇటువంటి క్రైస్తవ జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం నీ జీవితంలో నీకు అనుగ్రహించబడింది. ఇంతవరకు ఆ ప్రియుడైన వాడు, స్నేహితుడైన వాడు, నమ్ముతున్న నమ్మకమైన వాడు నీకు అలా కనపడకపోతే, అర్థం కాకపోతే ఈరోజు ఆయనను అలా చూడడం ప్రారంభించు. ప్రేమగా చూడడం ప్రారంభించు. ప్రేమతో మాట్లాడడం ప్రారంభించు. ప్రార్థన అనేసరికి ఏదేదో అనుకుంటామండి. ప్రార్థన అనేది ప్రార్థన కాదండి. ప్రార్థన అనేది నిన్ను ప్రేమించేవాడు తాను చూపించిన ప్రేమ యొక్క ప్రభావమునకు నువ్వు గురై, ఆ ప్రభావంతో ప్రేమతో నువ్వు ఆయనతో మాట్లాడే సమయం, మాట్లాడుతూ ఉండే సమయం. ప్రేమైన వాడు తన ప్రేమ యొక్క ప్రభావమును నీకు చూపి, ఆ ప్రభావానికి నువ్వు లోనై, ఆ ప్రభావం చేత ప్రభావితం చేయబడి, ఆ ప్రభావం యొక్క ప్రభావముతో ఆయనతో నువ్వు మాట్లాడేటువంటి సమయము, మాట్లాడుతూ ఉండే సమయమే దేవునికి నువ్వు ఇచ్చే సమయం. అంతేగాని 3 గంటలు ఇచ్చి మిగిలిన 21 గంట మర్చిపోయేది కాదండి. మర్చిపోయేది కాదు. ఆయన కునుకెక్క నిద్రపోక నిన్ను కాపాడుతున్నాడు. పగలెండ దెబ్బ అయినాను, రాత్రి వెన్నెల దెబ్బ అయినాను తగలకుండా నిన్ను కాపాడుతున్నాడు. నీ రాకపోకలేందో నేను నిన్ను కాపాడుతున్నాడు. నీ పాదము తొట్టిల్లకుండా ఆయన నిన్ను కాపాడుతున్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు. నేను ఈ మాటను ఆ కునుకక్క నిద్రపోక కాపాడేవాడిని ఏమంటారో తెలుసా అండి? చెప్పాలండి. వాచ్మెనా? వాచ్మెనా? వాచ్మెన్ కరెక్టే, అంటే వాచింగ్ మ్యాన్ అని అర్థం. వాచ్మెన్ అంటే కాదు, కానీ నువ్వు అన్నమాట కరెక్టే. వాచ్మెన్ అన్నమాట కరెక్టే అమ్మా. బట్ ఓన్లీ వాచ్మెనా అంటే మామూలుగా ఈ భూమి మీద మనం చూస్తాం కదా. యాక్చువల్గా నాకు ఈ కునుకక నిద్రపోక కాపాడువాడు అనేది నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా. వాచ్మెన్ అంటే చూస్తూ ఉండేవాడు, చూస్తూ కాపాడేవాడు అని అర్థం. నేనేం తప్పుపడట్లేదు. 100% కరెక్ట్ కాకపోయినా
80% కరెక్ట్. అయితే జెస్సీ డెలివరీ అయిన తర్వాత అదేంటో కానీ వచ్చేవాళ్ళు డెలివరీ అయినప్పుడు చూడడానికి వస్తారు కదా, యాపిల్ పళ్ళు, జనరల్లీ యాపిల్సే తెస్తారు కదండి. అవి తినడం, నేను నిద్రపోవడం అండి. అందరు ఇక్కడ మధ్యలో లేచి జెస్సీ వైపు చూస్తే నిద్రపోయినట్టు కనపడేది కాదండి. జెస్సీ కొంచెంసేపు పడుకో, నేను చూసుకుంటానండి, మళ్ళీ నేనే యాపిల్ తిని నేనే నిద్రపోయేవాడిని అండి. కానీ నాకు ఒక విషయం అర్థమైందండి. ఈ భూమి మీద మదర్ అన్న క్యారెక్టర్ అనేది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అండి. ఎందుకంటే కొనుకక నిద్రపోక కాపాడడం అంటే, డెలివరీ అయిన తర్వాత నిద్రపోకుండా 2 అవర్స్కి ఒకసారి ఆ డెలివరీ అయిన ఆ మొట్టమొదటి గంటలు ఉంటాయి కదా, ఆ డెలివరీ టైంలో ఆ బిడ్డను కాపాడుకునే విధానం, ఫీడ్ చేసే విధానం, చూసుకునే విధానము ఎవరి వల్ల అవ్వదండి. ఒక్క తల్లి వల్ల మాత్రమే అవుతుంది. తల్లి వల్ల కూడా కాదు, మదరుతో మాత్రమే అది సాధ్యమవుతుందండి. నేను చూశాను, నిద్రపోవడం అనేది లేదండి. నిద్రపోవడం అనేది నేను చూడలేదు. నేను నిద్రపోవడం మాత్రం జెస్సీ బాగా చూసిందండి. తినడం, పడుకోవడం. ఆఖరికి ఎవరు యాపిల్ చేస్తే మీరే తీసుకుపోండి, తిని నిద్రపోతున్నా నేను, చూసుకోవాలి నేను అని కూడా అన్నట్టు గుర్తుందండి నాకు. దేవుడు ఒక తల్లి డెలివరీ అయిన తర్వాత తల్లి అవుతుంది కదా, ఆ డెలివరీ అయిన ఆ కొద్ది గంటలు, మేబీ 48 అవర్స్ లోపల ఆ తల్లి నిద్రపోకుండా ఒకవైపు తన బాడీ సహకరించకపోయినా మరి ఆ బిడ్డను ఫీడ్ చేయడము, కాపాడుకోవడము అన్నది, ఈ పుట్టే పిల్లలు కూడా ఎట్లుంటారో తెలుసా అండి, తల్లి దగ్గరనే ఉన్నారండి. అది ఎట్లా గుర్తుపడతారో ఇంకతరో, ఇది నా ఫోను, ఇది నా వెహికల్ అన్నట్టుగా, మా అమ్మ అన్నట్టు ఎవరి దగ్గరికి పోరండి. ఎవరు ఎత్తుకున్నా సరే కువా కువా కువా, ఆ సౌండ్ ఆగాలంటే తల్లే. కరెక్ట్ ఏదన్నా తిందామని నోట్లో అలా అనేసరికి ఏడుపు. తిండి తినడానికి ఉండదు, నిద్రపోవడానికి ఉండదు. బైబిల్లో కునకక నిద్రపోక కాపాడడం అంటే తల్లి కంటే దేవుడు ఇంకా ఎక్కువై ఉన్నాడు. అటువంటి దేవుడిని నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావు. అటువంటి దేవుడు నిన్ను తన రాజ్యానికి వారసునిగా చేసుకున్నాడు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీతో స్నేహం కలిగి ఉన్నాడు, నిన్ను నమ్ముతూ ఉన్నాడు. నమ్మకముగా నువ్వు ఆయన ప్రేమను, ఆయన స్నేహాన్ని, ఆయన నిన్ను నమ్మినట్టుగా నువ్వు కూడా నమ్మకముగా ఆయనను గురించి మాట్లాడతావని, నీ తరంతో మాట్లాడతావని, ఆయన నిన్ను మొట్టమొదట ప్రేమించి ఆ ప్రేమను, ఆ స్నేహాన్ని, తన నమ్మకాన్ని నీకు చూపించి ఉన్నాడు. దాని ఫలమే నీ క్రైస్తవ జీవితం. ఆ ప్రేమ నీకు అర్థమవుతే ఆయనను ప్రేమించకుండా నువ్వు ఉండలేవు. ఆ స్నేహం నీకు అర్థమవుతే ఆ మంచి స్నేహాన్ని నువ్వెన్నడూ దూరం చేసుకోలేవు. ఆయన నిన్ను నమ్ముతున్నాడు అన్న విషయాన్ని నీకు అర్థమవుతే నువ్వు ఏ పరిస్థితి వచ్చినా ఆయన నమ్ముతూనే ఉంటావు. ఏం జరిగినా నీ చుట్టూ. అబ్రహాము తన శరీరము మృతతుల్యమైంది అన్నప్పటికీ ఎలా నమ్మగలిగాడు? దానికి కారణము అబ్రహాము యొక్క గొప్పతనం కాదండి, అబ్రహాముకు దేవుడు చూపించిన నమ్మకము. వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు.
దేవుడు తన సమర్థతను చూపించి ఉన్నాడు, నమ్మకాన్ని చూపించి ఉన్నాడు, తన ప్రేమను, స్నేహాన్ని చూపించి ఉన్నాడు. ఎవరైనా విశ్వాసం నుంచి పడిపోతే నా ధైర్యం ఏంటో తెలుసా అండి? మీరు పడిపోయిన స్థితి కాదు, మీకు తన నమ్మకత్వాన్ని చూపించిన దేవుని మీద నాకు నమ్మకం అండి. ఆయన తిరిగి నిన్ను ఎలా పట్టుకోవాలో ఆయన స్ట్రాటజీస్ ఆయనకు ఉంటాయి. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. ఎవరైనా యవనస్తులు తప్పిపోయారనుకోండి, జనరలీ యవన కాలంలోనే పడడం లేయడం అనేది చాలా క్విక్గా ఉంటుందండి. ముసలోళ్ళకి ఏముంటుందండి, చిన్నపిల్లలకి ఏముంటుంది? పడడం తెలీదు, లేయడం తెలీదు. చిన్నగా ఉన్నప్పుడేమో ఎవరో పడగొడతారు, ఎవరో లేపుతుంటారండి, అంతే కదా. పడుకోబెట్టే వాళ్ళు పెద్దవాళ్ళే, లేపేవాళ్ళు పెద్దవాళ్ళే. కొంచెం అబోవ్ 40 ఉందనుకోండి, వాళ్ళు ఎప్పుడు అంత ఈజీగా యాక్టివ్గా దేంట్లో అంటే దాంట్లో పడరండి. కానీ ఈ మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళే దాంట్లో పోయి దూకుతుంటారండి. వాళ్ళకి సంబంధం లేని దాంట్లో కూడా వెళ్ళి దూకుతుంటారు. కాబట్టి అలా దూకేటువంటి యవన కాలంలో దేవుని మీద నమ్మకం ఏంటంటే, ఒకే ఒక నమ్మకం ఏంటంటే, వాళ్ళు ఎంతగా పడిపోతారో అంతగా వాళ్ళను నిలబెట్టే దేవుణ్ణి నేను తెలుసుకొని ఉన్నాను. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. ఎందుకంటే నేను కూడా ఆ వయసు నుంచి బయటకు వచ్చాను. పడ్డంలో మామూలుగా కాదండి, కానీ పడిపోయిన స్థితిలో నిలబెట్టిన వాడిని తెలుసుకున్నాను నేను. అందుకనే ఎవరైనా పడిపోతే ఈరోజు నా ధైర్యము నిలబెట్టే వాని మీదనే ఉంది. హల్లెలూయా. పడిపోవాలని నేను ప్రవచించట్లేదు. నువ్వు పడిపో, కావాలంటే చేతనైతే పడిపో, ప్రభువే నిన్ను రక్షిస్తాడు అని నేను చెప్పట్లేదు. కానీ పడిపోతే, దేవునికి దూరం అయితే, ప్రాణం పెట్టిన వాడు ఎలా మంట రగిలించాలో ఆయనకు తెలిసినట్టుగా ఎవరికి తెలీదు. హల్లెలూయా. కాబట్టి పడిపోవడము, చెడిపోవడము అన్నది క్రైస్తవ జీవితంలో లేనే లేదు. కారణం ఏంటంటే దేవుడు నమ్మకముగా నడిపించువాడుగా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. ప్రభు వైపు మనం చూద్దాం. యేసుక్రీస్తు వైపు చూద్దాం. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. పాడదాం. నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. ఇంతవరకు ఆయన ఎలాంటి వాడో ఆలోచించావో లేదో, ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసుకోవాలని ఆలోచించావో లేదో, ఆయన ఎంత మంచి స్నేహితుడో అడిగి తెలుసుకోవాలని ప్రయత్నం చేసావో లేదో, ఆయన ఎంత నమ్ముతున్నాడు నిన్ను అన్నది గ్రహించాలని
నువ్వు సమయం ఇచ్చావో లేదో, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమను, ఆయన స్నేహాన్ని, ఆయన నమ్మకత్వాన్ని నువ్వు తెలుసుకోవడానికే ఆయనలోకి నువ్వు బాప్తీసం పొంది ఆయన నువ్వు ధరించుకొని ఉన్నావు. నీ వైపు నువ్వు చూడడం మానేయి, నీ పరిస్థితుల వైపు చూడడం మానేయి, ఆయన వైపు చూడు, యేసుక్రీస్తు వైపు చూడు, ఆ ప్రియుని వైపు చూడు. ఈ సమయంలో మాట్లాడు యేసుతో, యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడు. ఆయన సృష్టికర్త అయిన వాడే, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువే. కానీ నీకు ప్రేమికునిగా, స్నేహితునిగా, నేను నమ్మిన వ్యక్తిగా ఆయన నీకు కనపడుతూ ఉన్నాడు. నువ్వు ఆయనను అలా అర్థం చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. Holy Ghost, thank you Lord. Thank you Holy Spirit. Thank you Holy Spirit. పరిశుద్ధాత్మునితో మాట్లాడి ఉన్నాడు. ఇది నీ సమయం, నువ్వు ఆలోచించాల్సిన సమయం, నువ్వు గ్రహించాల్సిన సమయం, నువ్వు తెలుసుకోవాల్సిన సమయం. ఇంకా నువ్వు బాప్తీసం పొందకపోతే ఆ ప్రియుని ప్రేమ యొక్క ఫలమైన నీ క్రైస్తవ జీవితంలోకి నువ్వు రావడానికి బాప్తీసం పొందు. ఆయన స్నేహం కొరకు నువ్వు బాప్తీసం పొందు. ఆయన నేను నమ్మి ఉన్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. నువ్వు పుట్టక ముందే ఆయన ఇచ్చిన రక్షణను, ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని నువ్వు ధరించుకోవడానికి, నువ్వు ధరిస్తావు అని నువ్వు పుట్టక ముందే నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు పుట్టకముందే గాయపరచబడి స్వస్థతనిచ్చాడు. నువ్వు పుట్టకముందే ఆయన దారిద్రత నుండి, తన దారిద్రత వల్ల నీకు ఐశ్వర్యాన్ని కలుగజేశాడు. నువ్వు పుట్టకముందే నిన్ను ప్రేమించి కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా. హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపునో, కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపునో, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. రవమమ కన్న తల్లి నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా. 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 ఒక నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, నేను నా తండ్రి వచ్చి వాని యొద్ద నివాసము చేతుమని బైబిల్ గ్రంథంలో చదువుతున్నాను. ఆయన ప్రేమతో నీతో పాటు నివసించాలని ఆశపడుతున్నాడు.
నువ్వు ఉన్న చోటనే ఆయన ఉండాలని, నీతో పాటు కలిసి నివాసం చేయాలని, నిన్నే తన నివాస స్థానంగా మార్చుకున్నాడు. నువ్వు నివసించే స్థలం కేవలం నువ్వు నివసించే స్థలము, నీ కుటుంబాన్ని నివసించే స్థలం కాదు. మహోన్నతుడు కూడా, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు కూడా నీతో పాటు నివసించడానికి ఉన్న స్థలం అది. నీ ఇంట్లో సాతానుడు కాదు ఉండేది, నీ ఇంట్లో నువ్వు నమ్మిన ప్రభు ఉన్నాడు. కష్టాల మధ్యలో, శ్రమల మధ్యలో నీ కుటుంబం వెళ్తుంది కాదు, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రియుడు నీతోనే ఉన్నాడు. పరిస్థితుల మధ్యలో ఆయన నీకు కనపడ్డాడో లేదో, ఆయన సన్నిధి నువ్వు అనుభవించావో లేదో, వ్యాధులు బలహీనతల మధ్యలో ఆయన ప్రేమ నీకు అర్థమైందో లేదో. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెయ్యి పట్టి నడుపునో, శిఖరముపై నిలుపునో. యేసు రాజా చెయ్యి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. నిన్ను ప్రేమించి నీతో స్నేహం చేస్తున్నవాడు నమ్మకముగా వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడు. నిన్ను గొప్ప చేసి నీ ద్వారా మహిమ పొందేటువంటి వాగ్దానాలు నీకు ఇచ్చి ఉన్నాడు. ఏదంటే దాన్ని నమ్మొద్దు. నువ్వు నీ క్రైస్తవ జీవితంలో దేన్నంటే దాన్ని నమ్మడానికి నువ్వు ముందుకు వెళ్ళొద్దు. కేవలము ఆయన నీకు ప్రేమతో నీకు ఇచ్చిన వాగ్దానాలనే నమ్ము. ఆయన నిన్ను నమ్ముతున్నాడు, నమ్మి వాగ్దానాలు ఇచ్చాడు. నువ్వు కూడా నీ చుట్టూ ఉన్న పరిస్థితులు పక్కన పెట్టి వాగ్దానాన్ని మాత్రమే నమ్ము. ఆ నెరవేర్పుతో ఆయన నీ ద్వారా మహిమ పొందడానికి ఇచ్చి ఉన్నాడు. ఈరోజు మొదలుకొని ఆ ప్రియుని యొక్క ప్రేమను, ఆ స్నేహితుని యొక్క స్నేహాన్ని, ఆ నమ్మకమైన వాని నమ్మకత్వాన్ని అనుభవిస్తూ, తెలుసుకుంటూ, లోతుగా గ్రహిస్తూ నీ క్రైస్తవ జీవితాన్ని జీవించాలనుకుంటున్నట్టయితే నిలబడు. పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడు ఆ ప్రేమను తెలియచేయడానికి, ఆ స్నేహం యొక్క విలువను ఆ నమ్మకత్వాన్ని బోధించడానికి, గ్రహింపులోకి తీసుకొని రావడానికి పరిశుద్ధాత్ముడు నీలోనే ఉన్నాడు. నువ్వు బాప్తిసం పొందిన వ్యక్తిగా నువ్వు ఇక్కడ ఉంటే చాలా సంతోషం. ఒకవేళ నువ్వు పొందలేదు అనుకుంటే ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. ఆయన ప్రేమతో నీకు ఇచ్చిన ఆయన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ఆ జీవితమును స్వతంత్రించుకోవడానికి నువ్వు బాప్తిసం పొందుతున్నావు. ఆయనలోకి బాప్తిసం పొంది ఆయన అంటున్నావు, పరిశుద్ధాత్మతో నింపబడుతున్నావు. దీని కొరకు నువ్వు బాప్తిసం పొందు. ప్రభా, ఏ మాటలైతే మీరు నాలో పెట్టారో నేను ఇక్కడ చేరి విన్నవారు, లైవ్లో జాయిన్ అయి విన్న ప్రతి ఒక్కరిలో మీ ఆత్మకార్యం జరిగించండి. మీరు బోధించండి, మీరు ఒప్పించండి, మీరు లోతుగా బోధించి వర్ధిలింపచేయండి. మీ ప్రేమను, మీ స్నేహాన్ని, మీ నమ్మకత్వాన్ని సంపూర్ణంగా గ్రహించుకున్న వారిగా, మీ సాక్షులుగా, దేశాలను ప్రభావితం చేసేవారిగా మీ ఆత్మాభిషేకంతో కమ్ముకొని నడిపించండి. ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో మీ మాటకును బట్టి మీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను. అనుదినం అనుక్షణము లోతుగా బోధించి బలపరిచి నడిపించండి. ప్రభా, వీరు చూసిన వీరి ప్రియులు, వీరి కుటుంబస్తులు
ఎక్కడ ప్రేమలో నుంచి తొలగిపోయారో, స్నేహంలో నుంచి తొలగిపోయారో, విశ్వసించడంలో తొలగిపోయారో, ఇప్పుడే మీ ప్రేమ యొక్క అభిషేకము, మీ స్నేహం యొక్క అభిషేకము, మీ నమ్మకత్వం యొక్క అభిషేకం వారిని బలముగా కమ్ముకొనుగాక, ఒప్పించునుగాక, రెస్టోర్ చేయునుగాక, వారి జీవితాలను తిరిగి మీకు సమర్పించుకొనున్నట్లు మీ ప్రేమ ప్రభావం ఇప్పుడే వారిని ఒత్తిడి చేయునుగాక, ఒప్పించునుగాక. మీ చేతులకు సమస్తాన్ని అప్పగిస్తూ, ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ విత్తబడిన వాక్యం వందంతలుగా ఫలింప చేయమని, ఇంకా అనుదినము బోధించి బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి.